అదే ఒప్పించినా ఇక టెలిమెట్రీ రేపు పెడుతున్నామని అసెంబ్లీలో కూడా తెగరెచ్చిపోయి మాట్లాడు. అది పెట్టింది లేదు, పీకింది లేదు. వాడేం చేసిండు, ఇచ్చే 400 కోట్ల జీతాలకు వాడుకున్నా అని కేఆర్ఎం పోయి చెప్పిండు. నిన్న ఢిల్లీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో అది ఇప్పుడు వెంటనే పెట్టాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక చూస్తాం, అప్పటిదాకా మాట్లాడేది అంటే అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకపోతూనే ఉంటది, మీరు సపరేట్ నిద్రపోండి అని చెప్పిండు వాడు. చెప్తే మరి దాని మీద మాట్లాడాలన్నా వద్దా ఈ మినిట్స్ మీద? నువ్వు అట్లా చెప్తావు, పెట్టాలి, ఇది మా హక్కు, మా నీళ్లు మాకు ఇయ్యాలి, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా? ఈ మినిట్స్ మీద మీరు మాట్లాడే బాధ్యత మీకు లేదా? ఇట్లా నేను మీకు తెలుసు, నల్లమల్ల సాగర్ విషయంలో గతంలో మాట్లాడినా, బనకచెర్ల విషయంలో మాట్లాడినా. నేను మాట్లాడడానికి రాత్రికి ఉత్తరం వస్తుంది, నిన్న డేట్ తో ఉత్తరం వస్తుంది, ఇవాళ కూడా వస్తుందేమో మరి. పర్వాలేదు, ఏ డేట్ తో ఉత్తరం వచ్చినా చాలు, నాకు మా రాష్ట్ర హక్కులు కాపాడబట్టే చాలు. ఐఎమ్ టాకింగ్ విత్ కన్సర్న్. ఈ రాష్ట్రం యొక్క హక్కుల కోసం మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ కృషి మరి నీళ్ల కోసం, ఈ రాష్ట్రం కోసం చేసిన గనక ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం, ఈ ప్రభుత్వాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం.